जय श्री धर शिवराम दीक्षित सद्गुरु प्रभ महाराज की जय। अमलांबा श्रीमती घंटिकोट सुभद्रम्म सद्गुरु प्रभ महाराज की जय। आरट्ल रामाराव सद्गुरु प्रभ महाराज की जय। श्री आकाश अप्पाराव सद्गुरु प्रभ महाराज की जय। अचल ऋषुలకు जय। समस्त साधु मंडल की जय। अचल बोधंडी శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరులు భాగవత కృష్ణదేశులు ప్రభులు రచించిన ఎరుకోత్పత్తి లక్షణంలో మరి 77వ పద్యం ముచ్చటించుకుందాం. జై గురుదేవ. ఎరుక బయలందులేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడిన్. ఎరుగుమిదే ఆకాశం ఎరుగుమిదే ఆకాశం విట్లెరిగితే ఎరుకాకాశములు ఏకమౌగదరా. ఆకాశము భయలేక మెట్లౌరా. పరిపూర్ణమిదిగో కనపడు శూన్యమున రామనరాదు. ఎరుగుండు మెదిరిస్తే ఇక నా చేజూచేవు ఏకమౌగదరా. ఆకాశము బయలేక మెట్లౌరా. ఎరుక బయలందులేమిని ఎరుక బయలులో లేదని ఎరుకను శూన్యం వటంచు ఎరిగించబడి ఎరుకే శూన్యమని తెలుసుకున్నాం మనం. ఎరుగు ఇదే ఆకాశం ఇట్లెరిగితే ఎరుగు ఇదే ఆకాశం ఇదే ఆకాశం ఇదే ఆకాశం అన్నాం కదా. ఆకాశం ఈయన మధ్యన ఆకాశమే అన్నాం కదా. ఎరుగు ఇదే ఆకాశము. ఆకాశం పరిపూర్ణం ఎట్లవుతుంది? ఆకాశం పరిపూర్ణం కాదు, ఆకాశాతీతం పరిపూర్ణం. ఎరుగం ఇదే ఆకాశం ఇట్లా ఎరిగితే ఎరుక ఆకాశములు ఏకమవు కదరా. ఎరుక ఆకాశములు తెలిస్తే ఎరుక ఆకాశములు ఏకమవు కదరా. ఆకాశం బయలేకం ఎట్లవురా. ఆకాశము బయలు ఒకటి కాదు. ఈ జ్ఞానం తెలిస్తే ఉన్నది పరిపూర్ణం. ఈ అహం లేని స్థితి నేను లేదంటే నేను లేకపోతే ఉన్నది ఆకాశం కదా అనుకుంటున్నాం. ఆకాశాతీతం ఈ జ్ఞానం పరిపూర్ణం. ఆకాశంలోంచి మళ్ళీ వాయువు నుంచి అగ్ని నుంచి జలం నుంచి పృథ్వీ అన్ని సృష్టి వస్తుంది కదా. అందుకని ఆకాశాతీతం అచలం. అది తెలుసుకోవాలి. బయలు ఆకాశాలు ఒకటి కాదు. అలా ఒకటని అన్నావా నా చేత దెబ్బతింటావు అంటున్నారు గురువు. చూడండి. ఎరుక బయలందులేమిని ఎరుకను శూన్యం బటంచు ఎరిగించబడున్. ఎరుగు మీదే ఆకాశం విట్లెరిగితే ఎరుకాకాశములు ఏకమవు కదరా. ఆకాశం బయలేకం ఎట్లవురా. పరిపూర్ణం ఇదిగో కనపడు శూన్యం అనరాదు. కనపడుతోంది పరిపూర్ణం, ఇది శూన్యం కాదు. శూన్యమయ్యేది మాయమయ్యే ఈ అహం నేనన్నదే. ఈ అహమే శూన్యం. ఎరుగుండు ఎదిరిస్తే ఇది తెలుసుకో. శూన్యమయం అయింది అది నేను అనే ఈ అహం. ఈ సృష్టి యావత్తు ఈ జగత్తు ఎంత దేంతో మనం తెలుసుకుంటున్నామో గుర్తు. ఆ గుర్తు ఎరిగే శరీరమే ఏమీ లేదు అని తెలుసుకో. ఎరుగుండు తెలుసుకో. ఎదిరిస్తే ఇది కాదు ఇంకోటి ఉందని ఎదిరిస్తే నా దెబ్బ చేయి చూసేవు అంటున్నారు గురుగారు. ఎదిరిస్తే ఇక నా చేయి చూసేవు ఏకమవు కదరా. ఆకాశము బయలు ఏకమెట్లవురా. ఆకాశం బయలు ఎలా ఒకటవుతుంది? బయలు అంటే అంత నిండున బ్రహ్మస్వరూపం. ఆకాశం అంటే కొంతే ఈ బ్రహ్మాండంలోనే ఉంటుంది కదా ఆకాశం. దాని ఆకాశాతీతమైంది బయలు. దాన్ని తెలుసుకోవాలి. రెండు ఒకటి కాదు. శిష్య ఎరుక పరిపూర్ణములో లేదు. పరిపూర్ణంలో ఎరుక లేదు, తోచబడింది. ఇది అజ్ఞానం, మాయ. నిజంగా ఏది లేదు, ఏమి లేనిది తెలుసుకో. ఏదైతే ఉందో అది తెలుసుకొని ఈ తెలివిని విడిచిపెట్టడమే అసలు స్థితి. ఎరుక పరిపూర్ణంలో లేదు కనుక ఎరుకయే శూన్యమని తెలియబడింది. ఈ సమస్తము ఆకాశము అర్ధాంశమే. ఈ సమస్తము ఆకాశము అంశమే వచ్చే తయారైంది. ఈ ఆకాశం సమస్తం జగత్తంతా కూడా ఆకాశాంశం నుంచి ఏర్పడింది. నీలోని జ్ఞాత తెలుసుకునే తెలివి అర్ధాంశమే కదా. అనగా నీలోని తెలివి దానిచే తెలియబడు సమస్తము ఆకాశం యొక్క అంశము స్వరూపమే కదా. అనగా ఎరుకయే కనుకయే ఎరుక ఆకాశంలో ఒక్కటగుచున్నది. పరిపూర్ణము ఆకాశము కాదు.
ఎరుక కాదు కనుక నీలోని జ్ఞాత ఎరుక పరిపూర్ణములు ఏకమవుతాయి. తెలియట లేదు, నీలోని ఎరుక పరిపూర్ణంలో శూన్యమైపోచున్నది. ఇందుకు విరోధిస్తే ఎదిరిస్తే నా చేయి చూస్తావు కానీ పరిపూర్ణ పరబ్రహ్మం చూడవాలవు. ఇది కాదు అది కాదని వాదిస్తే నా చేయి దెబ్బ తింటావు కానీ పరిపూర్ణం నీకు దర్శింపబడదు. ఈ ఎరుగు జ్ఞానం నీలో ఈ ఆకాశం నుంచి పంచభూతాల నుంచి పంచశక్తులు ఇవన్నీ ఈ శరీరం ధారణ ఇదంతా కూడా ఆకాశం నుంచి జాలుపడింది. అది ఈ ఆకాశం ఈ ఎరుక రెండు ఒకటే, కానీ ఆకాశం పరిపూర్ణం కాదు. ఈ అహం వెళ్ళి ఈ చిన్న జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసి రెండు ఏకమై నిలవకూడదు, రెండు లేని స్థితిని కలిగి ఉండాలి. అలా కాదు ఇంకోటి ఏదో ఉంది అంటే అది దెబ్బతో చవి చూస్తావు కానీ నీకు ప్రత్యక్షం కాదు పరిపూర్ణం. గురువాక్యం ప్రకారంగా ఈ ఆహాన్ని పూర్తిగా వదులుచుకుని గురుమంత్ర స్థితిలో ఉంటే పరిపూర్ణం ప్రత్యక్షం. లేదా తొందర వేషాలు వేసి అటు ఇటు చంచల బుద్ధి కలిగి ఉంటే దెబ్బ చవి చూస్తావు అంటే నువ్వు కష్టాల్లో పడతావు, ఈ జన్మ పొందుతావు. ఈ నిజస్థితి ఎప్పటికీ నీకు దర్శనం కాదు పరిపూర్ణం అని గురువుగారు గట్టిగా చెప్తారు. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాభ శ్రీమతి గంటి కూడా శుభదినం. సద్గురు ప్రేమ మహారాజ్ నమో నమః. జై గురుదేవ.